హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్షయ్ పైన చెయ్యి చేసుకున్న భరత్కి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన అవని, అక్షయ్ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పిన భరత్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, భరత్ విషయంలో ఇంటికి వచ్చి అవని రాజేశ్వరికి వార్నింగ్ ఇవ్వడంతో రాజేశ్వరి కోపంతో రగిలిపోతుంది. ఇక వెంటనే పల్లవికి ఫోన్ చేస్తుంది. ఆ అవని నాకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది పల్లవి. నేనిప్పుడు ఏమైనా రియాక్ట్ అయితే భరత్ మన వైపుకు రాడు, ఏదో ఒకటి చెయ్యాలి అని రాజేశ్వరి అనగానే ఇక పల్లవి, మామ్ నువ్వేమీ టెన్షన్ పడకు, నేనున్నాను కదా. డాడ్ తనకి తెలియకుండానే ఒక అస్త్రాన్ని మన దగ్గర వదిలి వెళ్ళాడు. దాంతో అవనిని ఒక ఆట ఆడుకోవచ్చు. అటు పుట్టింట్లో ఇటు అత్తింట్లో అవనిని బ్లేమ్ చేసి అందరూ అసహించుకునేలా చేయొచ్చు అని పల్లవి అనగానే రాజేశ్వరి ఏంటి పల్లవి అని అడుగుతుంది. ఇక పల్లవి తన ప్లాన్ని మొత్తం కూడా రాజేశ్వరితో చెప్తుంది. ఇక రాజేశ్వరి చాలా సంతోషపడుతూ, ప్లాన్ అదిరిపోయింది పల్లవి, ఇది కానీ కరెక్ట్గా వర్కౌట్ అయితే అవని అత్తిల్లు పుట్టిల్లు రెండూ కూలిపోతాయి అని రాజేశ్వరి అంటుంది. మామ్ ప్లాన్ని ఎలా అమలు చేయాలో నేను చూసుకుంటాను, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని అనగానే ఇక రాజేశ్వరి అలాగే పల్లవి అని అంటుంది. ఇక రాజేశ్వరి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ చాలా ఆలోచిస్తున్నట్టు సీరియస్గా చిరాగ్గా ఉంటుంది. అప్పుడే అది గమనించిన భరత్, ఏంటి మేడం ఈరోజు అదోలా ఉన్నారేంటి అని భరత్ అడుగుతాడు. భరత్ అలా అడగాలనే రాజేశ్వరి అలా నటిస్తూ ఉంటుంది. ఏం లేదు భరత్, నాతో ఏ సంబంధం లేదని వెళ్ళిపోయిన నా భర్త, అదే మీ నాన్న ఆ చక్రధర్, ఇప్పుడు కంపెనీ అకౌంట్లో నుంచి 50 లక్షలు తీసుకున్నాడు. ఆ అవని పైకి మంచిగా నటిస్తూ కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళ బిజినెస్ కోసం మా కంపెనీ డబ్బుని వాడుకుంటున్నారు. నా భర్తని నాకు కాకుండా చేసిందే కాక ఇప్పుడు నా ఆస్తిని కూడా నాకు కాకుండా చేయాలి అని అవని అక్షయ్ చక్రధర్లు ప్రయత్నిస్తున్నారు. అప్పుడెప్పుడో ఆ చక్రధర్ నా తండ్రి అని ఒప్పుకుంటే చాలని చెప్పిన అవని ఇప్పుడు ఎన్ని చూసావో ఎన్ని చేసిందో నువ్వే చూసావు కదా. నా భర్తని నాకు కాకుండా చేసింది, నన్నొక జీవోత్సవంలా చేసింది, అది సరిపోదన్నట్టు ఇప్పుడు నా కంపెనీ డబ్బుని కూడా వాళ్ళ బిజినెస్కి అక్రమంగా వాడుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇక భరత్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. భరత్కి అవని అక్షయ్ చక్రధర్ల మీద కోపం రావాలనే పల్లవి రాజేశ్వరి ఇదంతా ప్లాన్ చేస్తారు. ఇక అప్పుడే భరత్, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మేడం అని అనగానే, ఏం చేస్తాం భరత్, నేనేం చేసినా నా వెనక ఎవరున్నారని చేయాలి. నేనొక ఆడదాన్ని, ఏం చేసినా కూడా చెల్లదు. నాకంటూ నా భర్త సపోర్టో లేదా నా కొడుకు సపోర్టో ఉంటే నేను ఏమైనా చేసేదాన్ని. అక్రమంగా మా కంపెనీ డబ్బు తీసుకున్నందుకు అవనిని అక్షయ్ని ఎలా శిక్షించాలో అలా శిక్షించేదాన్ని. కానీ అలాంటిదేం లేదు కదా, నాకు వెనక ఎవ్వరూ లేరు కదా అని అనగానే ఇక భరత్, అదేంటి మేడం అలా అంటారు, మీకు నేనున్నాను అని అనగానే రాజేశ్వరి చాలా సంతోషపడుతుంది. ఏంటి భరత్ అని అనగానే, అవును మేడం, అక్రమమైతే మన వాళ్ళైనా కూడా వాళ్ళని నిలదీయాలి, శిక్ష పడేలా చేయాలి. లెక్క ప్రకారం చూసుకుంటే మా అక్క చేసింది తప్పు. ఆ చక్రధర్ డబ్బు తీసుకెళ్ళి ఇవ్వగానే అది మీ డబ్బు అని తెలిసినా కూడా మా అక్క బావ ఎందుకు తీసుకోవాలి? ఇది ముమ్మాటికి అన్యాయమే. మీరు తప్పు చేయనందుకు బాధపడకండి మేడం, మీ వెనక నేనున్నాను. ఒక తల్లికి కొడుకులా నేను మీకు తోడున్నాను. మిమ్మల్ని ఎవరు ఏమీ అనకుండా మీ మీద మాట పడకుండా అడ్డంగా నేను నిలబడతాను. మీరు చేయాలనుకున్నది చేసేయండి మేడం అని భరత్ చెప్పగానే రాజేశ్వరి అయితే చాలా సంతోషపడుతుంది. నాకు కావాల్సింది అదే భరత్, మెల్లమెల్లగా నువ్వు ఆ మీనాక్షితో పాటు అవని అక్షయ్లకు కూడా శాశ్వతంగా దూరం కావాలి. అది
దానికి ఇదే మంచి అవకాశం, దీన్ని నేను అస్సలు వదులుకోను అని రాజేశ్వరి అనుకొని ఇక వెంటనే అక్షయ్ వాళ్ళ సైట్ దగ్గరికి బయలుదేరుతుంది. మరో పక్క బిజినెస్కి ఎలాంటి ఆటంకం రాకుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావాలి అని అక్షయ్ కమల్లు పూజ జరిపిస్తూ ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదివి ఇక ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని కొబ్బరికాయలు కొట్టమని అక్షయ్కి కమల్ చేతికి కొబ్బరికాయలు ఇస్తారు. ఇక కమల్ అక్షయ్ అయితే దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడుతూ ఉంటే ఇంతలోనే అక్కడికి 2 పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగుతాయి. అది చూసి కమల్ అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్, ఏంటన్నయ్య మన సైట్ దగ్గరికి కార్లు వచ్చాయేంటి, ఎవరొచ్చి ఉంటారు అని అనగానే నాకు అదే అర్థం కావట్లేదురా అని అక్షయ్ అంటాడు. ఇంతలోనే ఆ కార్లో నుండి రాజేశ్వరి, భరత్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. రాజేశ్వరి అక్కడికి రావడం చూసి అక్షయ్, కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటన్నయ్య, అత్తయ్య ఇంతమందిని తీసుకొని ఇక్కడికి వచ్చిందేంటి అని అనగానే అదే నాకు అర్థం కావట్లేదురా అని అక్షయ్ అంటాడు. ఇక అక్షయ్ రాజేశ్వరికి ఎదురుగా వెళ్ళి, ఏంటత్తయ్య ఇలా వచ్చారేంటి అని అనగానే, రాకపోతే ఏం చెయ్యాలరా, నువ్వు నీ భార్య చేసే పనులకి ఇక్కడి దాకా తీసుకొచ్చారు అని అనగానే ఇక అక్షయ్, కమల్ అయితే షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య, అన్నయ్య అడిగిన దానికి మీరు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే అలా మాట్లాడతారేంటి అని అనగానే, చూడు కమల్, నా భర్త నా కంపెనీ డబ్బుని 50 లక్షలు మీ అన్నయ్య వదినలకి ఇచ్చాడు. మేమే అక్కర్లేనప్పుడు నా కంపెనీ డబ్బు మీ బిజినెస్కి ఎలా వాడుకుంటారా అని అనగానే అక్షయ్, కమల్ షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, అత్తయ్య ఆ డబ్బు మామయ్య పర్సనల్ అకౌంట్ అని చెప్తేనే తీసుకున్నాము. ముందు అవని నేను ఆ డబ్బు వద్దని చెప్పాము, కానీ మామయ్యే ఆ డబ్బుకు మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాకే, బలవంతం చేశాకే మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డబ్బు తీసుకున్నాము. అంతేకాని మేమేమి మామయ్యని ఫోర్స్ చేయలేదు అని అక్షయ్ అనగానే, అదేరా, అదే నీ భార్య తెలివితేటలు, నీ పెళ్ళాంకి మామూలు తెలివితేటలు లేవురా. ముందు ఆ చక్రధరే తన తండ్రి అని ఒప్పుకుంటే చాలని చెప్పింది. తర్వాత నా భర్తని నాకు కాకుండా వాళ్ళమ్మ దగ్గరికి చేర్చింది. అది సరిపోక ఇప్పుడు నా ఆస్తి పైన కన్నేసి ఇలా ఒక్కొక్క 1,00,000 చొప్పున డబ్బు తీసుకోవాలని నీ పెళ్ళాం నువ్వు ప్లాన్ చేశారు అని అనగానే అక్షయ్, కమల్ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే, అత్తయ్య మీరు అవని గురించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు అని అనగానే, ఏంట్రా నాకే వేలు చూపించి మాట్లాడుతున్నావు అనడం కాదురా, దాన్ని నిలువున నరికేయాలి. నా జీవితాన్ని అన్యాయం చేసింది, నా భర్తని నాకు కాకుండా చేసి రోజు నేను ఏడ్చేలా చేస్తుంది. అలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు అని రాజేశ్వరి నోటికొచ్చినట్లు అవని గురించి మాట్లాడుతూ ఉంటే అక్షయ్ కోపం తట్టుకోలేకపోతాడు. ఇక ఆవేశంగా, నా భార్య గురించి అంత మాట అంటావా అని రాజేశ్వరి మీదికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా భరత్ అడ్డుగా వచ్చి అక్షయ్ని గట్టిగా తోసేస్తాడు. దాంతో అక్షయ్ అక్కడే ఉన్న పూజ సామాన్లపై పడిపోతాడు. అది చూసి కమల్, అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భరత్ తనని తోసేయడంతో అక్షయ్కి చాలా కోపం వస్తుంది. ఇక కోపంగా భరత్ దగ్గరికి వెళ్ళి భరత్ గల్లా పట్టుకొని, రేయ్ నన్నే తోసేస్తావా అని భరత్ చొక్కా పట్టుకోగానే ఇక భరత్, మా మేడం మీదకి వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు అని ఇద్దరూ కూడా అలా లాక్కుంటూ ఉంటారు. కమల్ ఎంత ఆపాలని చూసినా అక్షయ్, భరత్లైతే ఆగకుండా అలాగే ఆవేశపడుతూ ఉంటారు. ఇక భరత్ ఒక్కసారిగా అక్షయ్ చెంప పగలగొడతాడు. అది చూసి కమల్ షాక్ అయిపోతాడు. అక్షయ్ కూడా చాలా బాధగా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసి రాజేశ్వరి అయితే మనసులో
తెగ సంబరపడిపోతుంది. నాకు కావాల్సింది కూడా ఇదే అని అనుకుంటూ ఉంటుంది. ఇక భరత్ అక్షయ్కి వేలు చూపిస్తూ, చూడు, మా రాజేశ్వరి మేడంని ఇంకొక మాట అన్నా, తన మీదికి చెయ్యెత్తినా కూడా బావని కూడా చూడను, నీకు ఏమాత్రం మర్యాద దక్కదు అని భరత్ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక కమల్కి చాలా కోపం వస్తుంది. హే, మా అన్నయ్యనే కొడతావా అని భరత్ మీదికి వెళ్తూ ఉంటే అక్షయ్, కమల్ నువ్వాగరా అని కమల్ని ఆపుతాడు. ఇక అప్పుడే రాజేశ్వరి, రే చూడు, మర్యాదగా నా భర్త తెచ్చిచ్చిన 50 లక్షలు రేపటికల్లా నాకు ఇచ్చేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను అని రాజేశ్వరి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక భరత్ కూడా అక్షయ్ పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. భరత్ని తను ఎంతో అభిమానంతో ప్రేమతో చూసుకున్న భరత్ తన పైన చెయ్యి చేసుకోవడంతో అక్షయ్ అయితే తట్టుకోలేక చాలా కుమిలిపోతూ ఉంటారు. మరో పక్క సైట్ దగ్గర పూజ జరిపించడానికి వెళ్ళి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఇంటి దగ్గర పార్వతి, అవని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. రాజేశ్వరి పల్లవికి ఫోన్ చేసి సైట్ దగ్గర జరిగిన విషయం మొత్తం కూడా పల్లవితో చెప్తుంది. అది విని పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. గుడ్ మామ్, మనం అనుకున్న దానికంటే బాగానే జరిగిందన్నమాట అని అనగానే, మామూలుగా కాదు పల్లవి, ఈరోజు ఆ భరత్ నా కోసం అక్షయ్ పైనే చెయ్యి చేసుకున్నాడు అని అనగానే, చాలు మామ్, ఇంతకంటే మనకేం కావాలి? మా బావగారు ఆ భరత్ని ఒక కొడుకులా వాడి మంచి చెడు చూసుకొని ఎంతో అభిమానించేవాడు. అలాంటి వాడే తన పైన చెయ్యి చేసుకున్నందుకు మా బావ ఇక కుమిలిపోతూ ఉంటాడు అని అనగానే, అవును పల్లవి, ఆ విషయం నాకు అక్కడే అర్థమైంది. అక్షయ్ చాలా బాధపడుతున్నాడు, వాడు ఇంతకింత అనుభవించాలి, వాడి పెళ్ళాం అందరూ కూడా నాశనం అయిపోవాలి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. మామ్, నువ్వేమీ టెన్షన్ పడకు, అది కూడా తొందరలోనే జరుగుతుంది అని పల్లవి చెప్తూ ఫోన్ కట్ చేస్తుంది. ఇక అవని, పార్వతి అయితే కమల్ కోసం, అక్షయ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పార్వతి, ఏంటవని ఉదయం అనంగా పూజ జరిపించడానికి వెళ్ళి కమల్, అక్షయ్ ఇంటికి రాకపోవడం ఏంటి? నువ్వు ఫోన్ చేసినా, నీ ఫోన్ చేసినా ఫోన్ తీయకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య, అక్కడ ఏదైనా పనుల వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేరేమో అని అవని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి పల్లవి అయితే, పనుల వల్ల కాదు, అక్కడ నీ మొగుడికి జరిగిన అవమానం తట్టుకోలేక నీతో మాట్లాడలేక ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. ఇంకా సేపట్లో ఏడుపు మొహం పెట్టుకొని ఆ అన్నదమ్ములు ఇక్కడికే వస్తారు అని పల్లవి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్షయ్, కమల్ చాలా బాధగా ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంటికి రావడం చూసి అవని, పార్వతి అయితే చాలా సంతోషపడతారు. అదిగో అత్తయ్య, వాళ్ళు వచ్చేశారు అని వాళ్ళకి ఎదురుగా వెళ్తుంది. ఈ అక్షయ్తో, ఏమండి, పూజ ఎలా జరిగింది? అసలు ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనగానే ఇక అక్షయ్ అయితే బాధగా మౌనంగా చూస్తూ ఉంటాడు. అది చూసి అవని, పార్వతికి ఏమీ అర్థం కాదు. ఏంటండి, నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడరేంటి? ఏం జరిగింది అని అంటూ ఉంటే అక్షయ్ మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక కమల్తో, కన్నయ్య, ఏం జరిగింది? ఎందుకు మీ అన్నయ్య అలా బాధగా చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తూ ఉంటే సైట్ దగ్గర ఏదో జరిగినట్టే అనిపిస్తుంది. ఏం జరిగింది కన్నయ్య అని అడగగానే ఇక కమల్ చాలా బాధపడుతూ, ఏం చెప్పమంటావు వదినా, చెప్పడానికి కూడా నాకు ఏదోలా ఉంది అని అనగానే, అంతలా అక్కడ ఏం జరిగిందిరా అని పార్వతి అడుగుతుంది. అప్పుడు కమల్, అమ్మ, ఆ భరత్ని అన్నయ్య ఎంత బాగా చూసుకునేవాడు, మాతో సమానంగా భరత్ని కూడా ప్రేమగా, అభిమానంగా చూసుకునేవాడు. అలాంటి భరత్ ఈరోజు ఆ అత్తయ్య, రాజేశ్వరి అత్తయ్య కోసం అన్నయ్యకి ఎదురు తిరిగాడు అని అనగానే అవని, పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అవని, ఏంటి కన్నయ్య, ఏమంటున్నావు నువ్వు? భరత్ మీ అన్నయ్యకి ఎదురు తిరిగాడా అని అనగానే, ఎదురు తిరగడమే కాదు దినా, అన్నయ్య గల్లా పట్టుకున్నాడు, అన్నయ్య పైన
చెయ్యి కూడా చేసుకున్నాడు అని చెప్పగానే అవని పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కన్నయ్య నువ్వు చెప్పేది అని అనగానే, అవును వదిన, ఆ భరత్ అన్నయ్య పైన చేయి చేసుకున్నందుకు వాణ్ణి అక్కడే చంపేయాల్సింది, కానీ అన్నయ్య నన్ను అడ్డుకున్నాడు. అయినా ఏంటొదినా మీ తమ్ముడు అలా తయారయ్యాడు? మొత్తం రాజేశ్వరి అత్తయ్య దగ్గర ఆఫీస్లో చేరినప్పటి నుండి భరత్లో చాలా మార్పు వచ్చింది. ఆ రాజేశ్వరి కోసం ఏమైనా చేసేలా, ఎవరినైనా ఎదిరించేలా ఉన్నారు. చూస్తూ ఉంటే మనందరినీ కాదనుకొని రాజేశ్వరి అత్తయ్య దగ్గరే ఉండిపోయేలాగున్నాడు అని అనగానే అవని పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ అవని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే వాడు నా భర్త పైనే చేయి చేసుకుంటాడా? వాడి సంగతి చెప్తాను పదండి అని అనగానే, అవని గొడవలొద్దు, జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలే అని అనగానే, ఏంటండి వదిలేసేది? ఈరోజు ఊరుకుంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు, పదండి, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని ఇక అక్షయ్ని తీసుకొని నేరుగా మీనాక్షి ఇంటికే వెళ్తుంది. ఇదంతా చూసి పల్లవైతే చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు అక్కడ కురుక్షేత్రం మొదలవ్వబోతుంది. భరత్ నాకు వీళ్ళందరికంటే మా మామయ్య ఎక్కువని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు, అది కదా మాకు కావాల్సింది అని పల్లవి సంతోషపడుతూ ఉంటుంది. ఈ కవని అక్షయ్ని నేరుగా మీనాక్షి ఇంటికే తీసుకెళ్తుంది. ఇక హాల్లోకి వెళ్ళి, భరత్, రే భరత్, బయటికి రారా అని అంటూ ఉంటే ఈ కవని అంత కోపంగా ఉండడం చూసి మీనాక్షి, చక్రధర్, ప్రణతిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి, ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావేంటి? భరత్ ఏం చేశాడు అని అంటూ ఉంటే, ఏం చేశాడా? నీ కొడుకు ఈరోజు చాలా ఘనకార్యమే చేశాడమ్మా అని అంటూ ఉంటుంది. ఇక చక్రధర్, ఏంటమ్మా భరత్ ఏం చేశాడు అని అనగానే, ఏం చెప్పమంటావు నాన్న, వాడు అని చెప్తూ ఉంటే ఇంతలోనే భరత్, ప్రణతి అక్కడికి వస్తారు. ఇక భరత్ అయితే అక్షయ్ని, అవనిని చూసి మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ప్రణతి కూడా అవని దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, వదిన ఎప్పుడొచ్చారు అని అంటూ ఉంటే ఇక అవని, ప్రణతి, మేము ఇక్కడికి వచ్చింది పలకరించడానికో చుట్టపు చూపుగానో కాదు, నీ భర్తని నిలదీయడానికి అని అంటూ ఉంటే ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటొదినా, భరత్ ఏం చేశాడు అని అనగానే, ఏం చేశాడా? నీ భర్త నా భర్త పైన చెయ్యి చేసుకున్నాడు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రణతి, ఏంటొదినా నువ్వు చెప్పేది? భరత్ అన్నయ్యని కొట్టాడా అని అనగానే, అవును, భరత్ నా భర్తని కొట్టాడు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, చక్రధర్ షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి, రే, మీ అక్క అలా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడవేంట్రా? నువ్వు అల్లుడు గారిపైన చేయి చేసుకున్నావా అని అంటూ ఉంటే, అవునమ్మా, నేను కొట్టాను, తప్పేముంది అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఈ కవని, తప్పేముందా? అయినా నా భర్తని కొట్టే హక్కు నీకెవరిచ్చారా అని అనగానే, చూడక్క, రాజేశ్వరి మేడం నన్ను కొడుకులా చూసుకుంటుంది, అలాంటి మేడం మీదకి వెళ్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే బావని కొట్టాల్సి వచ్చింది అని అనగానే ఈ కవని ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. రే, నా భర్తకి ఏది మంచో ఏది చెడో తెలుసురా. ఆడవాళ్ళ మీదికి ఆవేశంగా వెళ్తాడు కానీ వాళ్ళ పైన చేయి చేసుకునే రకం కాదు. అలాంటిది నా భర్తని నువ్వు కొడతావా? ఎంత ధైర్యం రా నీకు? నా భర్త నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు, నీకోసం ఎన్ని అవమానాలు భరించాడు, నిన్ను కూడా వాళ్ళ తమ్ముళ్ళతో సమానంగా అభిమానంగా ప్రేమగా చూసుకున్నారు. అలాంటి నా భర్త పైన చేయి చేసుకుంటావా అని అవని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మీనాక్షి, రే భరత్, నువ్వు తప్పు చేసావురా, మీ బావని కొట్టి తప్పు చేశావు, పాపం చేశావు, ఇంటల్లుడిపైన ఇలా చేయి చేసుకోవడం ఏంట్రా అని అనగానే ఇక భరత్, అమ్మా, నాకు అక్కడ తప్పనిపించింది,
నేను చేశాను. రాజేశ్వరి మేడం నన్ను నమ్మారు, నన్ను చూసుకొని అక్కడికి వెళ్ళారు. నా ముందే మేడం మీరు కొడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అని అంటూ ఉంటే ఈ కవని, రే నువ్వు మొత్తం ఆ రాజేశ్వరి మాయలో పడిపోయావురా. లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు. నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావురా అని అనగానే, అక్క నేనేం తెలుసుకోలేకపోతున్నాను, మీరే తెలుసుకోలేకపోతున్నారు. నేను ఎదుగుతూ ఉంటే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు. నేను కాస్ట్లీ కార్లలో తిరుగుతూ ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారు, అసూయతో రగిలిపోతున్నారు అని అంటూ ఉంటే అవని, అక్షయ్, చక్రధర్, మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, ఏంటి నువ్వు లగ్జరీ లైఫ్లో తిరుగుతుంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నామా? చూడు భరత్, ఎప్పుడు కూడా నీ మంచే కోరుకున్నాం, అంతేకాని నువ్వు ఎదుగుతూ ఉంటే మేమెందుకు బాధపడతాం అని అక్షయ్ అంటూ ఉంటాడు. మరి రాజేశ్వరి మేడం నాకు జాబ్ ఇచ్చినందుకు, కార్ ఇచ్చినందుకు మీరెందుకు నా పైన అంత సీరియస్ అయ్యారు అని అంటూ ఉంటే ఇక అవని, భరత్, దానికి వేరే కారణం ఉంది. ఆ రాజేశ్వరి మనందరి మీద పగ తీర్చుకోవడం కోసం నిన్ను పూర్తిగా అమ్మకి మాకు దూరం చేయాలని లగ్జరీ లైఫ్ని ఎరగా వేసి తన వైపుకు తిప్పుకుంటుంది. నువ్వది అర్థం చేసుకోవేంట్రా అని అంటూ ఉంటే ఇక భరత్ అయితే కోపంతో చూస్తూ ఉంటాడు. ఇక లేదక్క, మీరేం చెప్పినా నేను వినను, నాకు రాజేశ్వరి మేడం గారే కరెక్టు అని అంటూ ఉంటే, రే భరత్, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆ రాజేశ్వరి నీ పైన ఎందుకింత ప్రేమ చూపిస్తుందో తెలుసా అని అంటూ ఉంటే, ఎందుకక్క అని అడుగుతాడు. నువ్వు ఆ రాజేశ్వరి కడుపులో పుట్టిన కన్న కొడుకువిరా, అందుకే నిన్ను అమ్మకి మాకు కాకుండా చేయాలనే ఇదంతా ప్లాన్ చేసింది అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి కూడా స్టన్ అయిపోతుంది. ఏంటవని, ఏమంటున్నావు నువ్వు? భరత్ రాజేశ్వరి కన్న కొడుకేంటి అని అనగానే ఇక చక్రధర్, అది నేను చెప్తాను మీనాక్షి అని జరిగిన విషయం మొత్తం కూడా మీనాక్షితో చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని, అదిరా భరత్ జరిగింది. ఇప్పుడు ఆ రాజేశ్వరి తన కొడుకుగా నువ్వు కావాలనుకుంటుంది, తన పెంచిన కూతురుగా పల్లవి కావాలనుకుంటుంది. నిన్ను పల్లవిని తన బిడ్డలుగానే ఉంచుకొని ఇక్కడ అమ్మకి మాకు అన్యాయం చేయాలని చూస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోవేంట్రా? అంటే ఇప్పుడు నీకు ఆ రాజేశ్వరి కన్న తల్లి అని తెలిసిందని పెంచిన అమ్మని వద్దనుకుంటావా అని అనగానే, అక్క లేదక్క, ఆ రాజేశ్వరి నన్ను కడుపులో మోసి కన్నదేమో, కానీ అమ్మ నన్ను ప్రాణంగా పెంచుకుంది, నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది, అలాంటి అమ్మని నేను ఎప్పటికీ వదులుకోనక్క అని అనగానే ఇక అందరూ కూడా చాలా ఎమోషనల్ అయి చూస్తూ ఉంటారు. ఈ కవని, ఇప్పటికైనా అర్థం చేసుకోరా, ఆ రాజేశ్వరి నిన్నెందుకు ఇంతలా రెచ్చగొట్టి మా మీదికి ఉసుగొలుపుతుందో. ఆ రాజేశ్వరి మాటలు విని నువ్వు మీ బావగారిని అవమానించావు అని అనగానే భరత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. తన తప్పును తెలుసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్షయ్ కాళ్ళు పట్టుకొని, బావా నన్ను క్షమించి బావా, నిజాలు తెలుసుకోకుండా ఆవేశంలో నీ పైన చెయ్యి చేసుకున్నాను అని అక్షయ్ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే ఇక అది చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా భరత్కి నిజం తెలిసేలా చేసి అక్షయ్ కాళ్ళు పట్టుకునేలా అవని చేయబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.